వెల్కమ్ టు నాంసరి. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం మూలంగా మరింత మందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి వడియాలు వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు. మనం ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలు కూడా పెట్టచ్చు. అంత సింపుల్గా చేసుకునేటువంటి సగ్గుబియ్యం వడియాలు చూపించబోతాను ఈరోజు. మనకి క్రిస్పీగా, బియ్యం కంటే కూడా మనకి హెల్త్ కూడా మంచిది కదా, అలాంటి సగ్గుబియ్యంతో చూపిస్తాను. మరి వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలాగా క్రిస్పీగా. మరి ఇక్కడ నేను సగ్గుబియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టుకున్నాను ఆల్రెడీ. ఒక గిన్నె సగ్గుబియ్యానికి 2 గిన్నెలు నీళ్లు పోసి ఇలాగ నానబెట్టేసుకున్నా. చూడండి ఇప్పుడు అదే గిన్నెతో కుక్కర్లోకి ఇదే గిన్నెతో నేను ఒక 4 గ్లాసుల వరకు, అంటే 4 గిన్నెల వరకు నీళ్లు పోసుకుంటున్నా. ఆల్రెడీ 2 గిన్నెలు సగ్గుబియ్యంలోకి వేసేసుకున్నా. ఇప్పుడు 4 గిన్నెలు, మొత్తం 6 గిన్నెలు వేసుకుంటున్నా. ఇవి 4 గిన్నెలు తీసుకొని ఇప్పుడు వీటిని మనము వేడి చేసుకోవాలి. మనకేమి ఇక్కడ ఎక్కువ టైం కూడా అవసరం లేదు. నీళ్ళు ఒకటి బాయిల్ అయితే చాలు. ఇలాగ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టినటువంటి సగ్గుబియ్యాన్ని అందులో ఉండేటువంటి నీళ్ళతో సహా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి మనం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. మరీ మనం ఉడికించాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఈ వేడి నీళ్ళతోనే సరిపోతుంది. మూత పెట్టేసి నేను ఉదయాన్నే చూపిస్తాను. చూడండి రాత్రి రెడీ చేసుకున్న ఉదయానికి ఇలాగా రెడీ అయిపోయింది. ఇలాగ ఉన్నాయి. కానీ ఇక్కడ నాకేమంటే నీళ్ళు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అందుకోసమే నేను కొద్దిగా నీళ్ళు కూడా ఇందులో నుంచి సపరేట్ చేసి పెట్టుకుంటాను. ఒకవేళ అవసరమైతే వేసుకోవచ్చు అనేసి. సగ్గుబియ్యం అయితే బాగా నానిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు కొద్దిగా సపరేట్ చేసుకుంటాను నేను. నాకైతే ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. మరీ నీళ్ళగా అయితే బాగుండదు కదా, అందుకోసమని ఇలాగా సపరేట్ పెట్టేసుకుంటాను. చండి గిన్నె వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వేసుకొని అదే నీళ్ళతోనే మిక్సీ పట్టుకోవాలి. మరి మనం చల్లనీళ్ళు ఇట్లా ఏమి వేయకుండా ఇదే నీళ్ళతోనే కరెక్ట్గా సరిపోతుంది మనకి. మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నాను. రెండోసారి కూడా మిక్సీ పట్టేసుకొని రెండోసారి కూడా మొత్తం వేసేసుకున్నా. చూడండి ఇక్కడ మనకి గంజిలాగా కనిపిస్తుంది కదా, మరీ ఎక్కువ నాకైతే పలచగా అనిపిస్తుంది. 1 కప్పు తీసేసినా కదా ఆల్రెడీ నీళ్ళు, అయినా కూడా మనకి పలచగా అనిపిస్తుంది. అందుకోసం నేను ఇక్కడ చూడండి ఒక చిన్న కప్పుతో, అంటే ఒక 3 స్పూన్ల వరకు అటుకులు తీసుకొని అటుకులు మిక్సీ పట్టేసుకున్నాను. ఈ మిక్సీ పట్టుకునేటువంటి అటుకుల్ని బరకగా పట్టుకున్నాను. ఇక్కడ ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. కానీ నాకైతే చాలా లూజ్గా అనిపిస్తుంది, పిండి పలచగా ఉంది. అందుకోసమనే ఇలాగ కొద్దిగా మనం అటుకులు మిక్సీ పట్టుకొని వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. మొత్తం పిండిలోకి కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నాకు కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకుంటే ఇంకా మనకు కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు మనం వేసాం కదా అటుకులు, మొత్తం అంతా కలిపి చిక్కబడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మీకు చూడండి చూపిస్తాను. ఇప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోయింది. మనం అటుకులు వేయడం మూలంగానే ఇలాగ వచ్చింది, లేదంటే ఎక్కువ పలచగా ఉండేటువంటిది పిండి. ఇప్పుడు ఇందులోకి 1 ఎండుమిర్చి మిక్సీకి వేసి వేసుకున్న, అలాగే జీలకర్ర, ఉప్పు, ఇందులోకే కరివేపాకు వేసుకొని అంత బాగా కలుపుకోవడమే. అంత బాగా కలిపేసుకొని మనం వడియాలు పెట్టేసుకోవడమే. ఇక్కడ నేను 6 గిన్నెలు నీళ్ళు తీసుకున్నాను కదా, 6 గిన్నెల్లో నుంచి 1 గిన్నె వరకు సపరేట్ చేసేసుకున్నా. అంటే 5 గిన్నెలే, కానీ మనం ఇంకా 1 గిన్నె తగ్గించిందంటే కరెక్ట్గా సరిపోయేదంటే 1 కప్పుకు 4 కప్పులు వేసుకున్నామంటే నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది. మనకి లూజ్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ అటుకులు వేసుకున్నాను. అటుకులను అయితే మనం ఉడికించాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా ఇలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలాగా క్లాత్ వేసేసుకొని అందుపైన నీళ్లు చల్లుకున్నాను. చల్లుకొని ఇలాగా చూడండి
ఒక గరిటెతో మొత్తం ఒక స్పూన్ అంతా ఇలాగే వేసేసుకోవడమే. మరీ మనం కలపాల్సిన అవసరం లేకుండా పైన మనం వెడల్పుగా అనకుండా ఇలాగే ఒక స్పూన్ మొత్తం వేసేసి అలాగే వదిలేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లూజ్గా ఉంది కదా, పొడియంగా కొద్దిగా వెడల్పుగా వచ్చేటువంటిది అవకాశం ఉంది కాబట్టి ఇలా కొద్దిగా దూరంగా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫ్యాన్ కిందే పెట్టుకుంటాను. ఫ్యాన్ కిందే ఇలాగా ఉదయం 10 గంటలకు పెట్టేసుకున్నా. చండ అంతా మొత్తం రెడీ అయిపోయినాయి, పెట్టేసుకున్నా. 10 గంటలకి ఇలాగ ఉన్నటువంటి వడియాలు చూడండి. నేను సాయంత్రం చూపిస్తాను. సాయంత్రం 8 గంటలకి, అంటే రాత్రి 8 గంటలకి అలాగున్నాయి. ఇప్పుడు నేను ఉదయాన్నే మరి చూపిస్తాను వచ్చండి. ఉదయానికి పూర్తిగా మనకి ఎండిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లుకొని వడియాలు తీసేసుకోవడమే. మనం అలాగే తీసామంటే క్లాత్ చినిగిపోతుంది కదా. ఇలాగ చూడండి ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ రాలేదు అనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసి మనం ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసినామంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగ వచ్చినటువంటి వడియాల్ని దూరంగా ఒకదానికొకటి కదిలించకుండా, అంటే టచ్ కాకుండా దూరంగా పెట్టుకున్నామంటే మనకి త్వరగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు సాయంత్రం వరకు ఇలాగ మనం ఎండబెట్టుకున్నామంటే కరెక్ట్గా సెట్ అయిపోతాయి. లేదా మనం ఇంకా ఎండలేదు అనుకుంటే ఒక రోజు ఎక్స్ట్రాగా ఇంకొక రోజు ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే మనకి ఇలాగా గలగల సౌండ్తో మనకి బాగా డ్రై అయిపోతాయి. చూడండి రెడీ అయిపోయినాయి. ఇన్ని వచ్చినాయి. 1 కప్పు సగ్గు బియ్యానికి ఈ వడియాలు వచ్చినాయి. చూడండి ఎన్ని వచ్చినాయి. కలరు బాగా ఉన్నాయి, అలాగే మనకి టేస్ట్ కూడా బాగా ఉన్నాయి. మనం ఆయిల్లోకి వేసిన వెంటనే చూడండి ఎలాగ పొంగుతూ ఉన్నాయో. ఇలాగ పొంగుతూ బాగా మంచి కలర్లో ఫుల్ వైట్గా వచ్చేసినాయి. ఇక్కడ మనము కొద్దిగా ఒక 3 స్పూన్ల వరకు అటుకులు వేసుకున్నాము అంతే. మనం ఎన్ని అయినా కానీ చేసుకోవచ్చు. ఇలాగా చిన్న పిల్లలైనా పెట్టచ్చు. చూడండి ఎంత పలుచగా ఉన్నాయో, తెల్లగా చాలా బాగా ఉన్నాయి. క్రిస్పీగా కూడా చూడండి ఒక్కసారి ఎలాగ ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.